వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైని జస్ట్ 20 నిమిషాల్లో తెచ్చుకొని చేసేసుకోవచ్చు. చేయడం చాలా సింపుల్, టేస్ట్ కూడా బాగుంటుంది. చికెన్ మంచిగా వాష్ చేసి ఇట్లా గిన్నెలోకి తీసుకోండి. నేనైతే బోన్స్ ఉన్న తీసుకున్నాను. ఈ ఫ్రైకి బోన్స్తోనే బాగుంటుందన్నమాట. ఉప్పు, కారం, మసాలా, కొంచెం బియ్యపిండి, శనగపిండి, అల్లం వెల్లి పేస్ట్, అలాగే చికెన్ మసాలాలు కూడా వేసేసుకొని దీంట్లోనే ఒక ఎగ్గును వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మా అత్తయ్య రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంకెక్కడ కూడా మనం వాటర్ అనేది యాడ్ చేయమన్నమాట. ఇట్లా జ్యూసీగా మనము ఎగ్ వేసాం కాబట్టి ఇట్లాగే వస్తుంది. ఆయిల్ బాగా వేడైనప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ అంతా వేసేసుకొని స్లోగా కుక్ చేసుకోండి. అప్పుడు లోపల కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది, పైన క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టండి. ఇక్కడ మనం ఎక్కడ కలర్ యాడ్ చేయలేదండి, బట్ ఎర్రగా వస్తుంది. అదంతా కూడా కారం వల్లనే అనమాట. అలాగే చికెన్ మసాలా కూడా వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చున్నులపాయలని కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రెడీగా ఉంచుకున్న చికెన్ వేసుకొని బాగా టాస్ చేసుకొని వేడిగా తిన్నారు అంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా ట్రై చేసేయండి.